గురువు ఇది కేవలం 3 అక్షరాల పదం మాత్రమే కాదు. 3 కాలాల్లో, ముల్లోకాలలో స్ఫూర్తిని నింపే అద్భుతమైన జ్ఞాన ప్రసార మాధ్యమం. ఆ పరంపరలో ఎన్నో గురుధామాలు దేశమంతటా సాకారమయ్యాయి. ఆ నేపథ్యంలోనిదే ఝార్ఖండ్లోని రిఖియా పీఠం. యోగ నిలయంగా, ధార్మిక కేంద్రంగా ఈ ఆశ్రమం అలరారుతోంది. రిఖియా పీఠం ఝార్ఖండ్ రాష్ట్రం దేవఘర్ సమీపంలోని రిఖియా గ్రామంలో నెలకొని ఉంది. ఇది దేశంలోనే సుప్రసిద్ధ యోగాశ్రమం. పరమహంస సత్యానంద సరస్వతి ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. బీహార్ స్కూల్ ఆఫ్ యోగా అనేది ఈ ఆశ్రమ పూర్వనామం. అయితే ఈ ఆశ్రమానికి సత్యానంద సరస్వతి వల్ల ఎంతో ఖ్యాతి చేకూరింది. 1989వ సంవత్సరంలో పరమహంస సత్యానంద సరస్వతి ఈ ప్రదేశానికి వచ్చారు. ధ్యానంలో వచ్చిన దైవిక ఆదేశం ప్రకారం ఇక్కడ ఎంతో కాలం తపస్సు చేశారు. 2006వ సంవత్సరం నవంబర్ 25న రాజసూయ యాగాన్ని రిఖియాలో నిర్వహించారు. ఆ సందర్భంగా ఈ ఆశ్రమాన్ని రిఖియా పీఠంగా ప్రకటించారు. స్వామి సత్యానందను పీఠాధిపతిగా ప్రకటించారు. రిఖియా ప్రాంతం పురాతన కాలం నుంచి తపోస్థలిగా ఖ్యాతిగాంచింది. రిషియా అనే పేరుతో ఈ ప్రాంతాన్ని వ్యవహరించేవారు. ఆ పేరే కాలాంతరంలో రిఖియా అయిందంటారు. రిఖియా పీఠం ధ్యాన యోగాన్ని, ఆధ్యాత్మిక చింతనను, సేవా కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తుంది. హఠయోగ, క్రియాయోగ, ప్రాణాయామ ధ్యాన శిక్షణ, యోగ సాధన కార్యక్రమాల్ని ఈ పీఠం నిర్వహిస్తుంది. స్థానిక గ్రామీణ ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు ఈ పీఠం ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉంటాయి. ప్రతిరోజు 1500 మంది పిల్లలకు ఆహారాన్ని పంపిణీ చేస్తారు. సేవ, ప్రేమ, దాతృత్వం అనే 3 అంశాల త్రివేణీ సంగమంగా ఈ పీఠం కొనసాగుతోంది. ఈ ప్రాంతాన్ని రిషియాగా వ్యవహరించేవారు. వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షులు ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని నమ్మకం. తపోభూమిగా ఈ ప్రాంతం పురాణ కాలం నుంచి ఎంతో పవిత్రతను కలిగి ఉంది. ఆశ్రమ ప్రధాన ద్వారం ముంగిట రిఖియా తపోభూమి అని లిఖితమై ఉంటుంది. ఎవ్వరూ లోనికి అడుగెడితే వారికి శక్తి ప్రవాహం మొదలవుతుందంటారు. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యా గురుభాత్రిదాభ్యా. స్వామి సత్యానంద సరస్వతి 20వ శతాబ్దంలో యోగాభ్యాసాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆధునీకరించి శాస్త్రీయంగా అందరికీ అందుబాటులోకి తెచ్చారు. హఠ, కుండలిని, క్రియాయోగాల్ని తంత్రశాస్త్రం, ఆయుర్వేదం, ఆధునిక మనస్తత్వ శాస్త్రాన్ని సమన్వయం చేశారు. ఈ సమన్వయ ప్రక్రియను సత్యానంద యోగాగా, బీహార్ స్కూల్ ఆఫ్ యోగాగా నామకరణ చేశారు. 1923వ సంవత్సరం జూలై 25న గురు పౌర్ణమి నాడు ఉత్తరాఖండ్లో అల్మోరాలో స్వామి సత్యానంద జన్మించారు. ఆయన అసలు పేరు రామ్ కుమార్ యాదవ్.
6 సంవత్సరాల వయసులోనే సిద్ధులు, యోగులు, మహర్షుల సాన్నిధ్యం ఆయనకు ఏర్పడింది. తంత్ర మంత్ర అనుభవాల్ని పొందారు. 19 సంవత్సరాల వయసులోనే ఇల్లు వదిలి తన గురువును వెతుకుతూ ఆధ్యాత్మిక ప్రస్థానం ప్రారంభించారు. 1943వ సంవత్సరంలో దివ్య జీవన సంఘాన్ని స్థాపించిన ప్రసిద్ధ గురువులు స్వామి శివానంద సరస్వతిని కలుసుకున్నారు. వారి దగ్గర శుశ్రూష చేశారు. ఆయననే తన గురువుగా నిర్ధారించుకున్నారు. 1947వ సంవత్సరంలో అధికారికంగా వారి వద్ద సన్యాస దీక్షను స్వీకరించారు. స్వామి సత్యానంద సరస్వతిగా సన్యాస ఆశ్రమ నామధేయాన్ని స్వీకరించారు. 12 సంవత్సరాల పాటు గురుదీక్షను నిర్వహించారు. 1964లో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా, 1964 సంవత్సరంలోనే ఇంటర్నేషనల్ యోగా ఫెలోషిప్ మూవ్మెంట్, 1973లో శివానంద యోగాశ్రమం, 1988లో యోగా రీసెర్చ్ ఫౌండేషన్, 1989వ సంవత్సరంలో తపోభూమి రిఖియా పీఠాన్ని సత్యానంద సరస్వతి స్థాపించారు. 300కు పైగా గ్రంథాల్ని ఆయన రచించారు. ఆసన ప్రాణాయామ ముద్ర బోధన అనే గ్రంథం ప్రపంచవ్యాప్తంగా యోగాభ్యాసకులకు కరదీపికగా ఇప్పటికీ భాసిల్లుతుంది. యోగ నిద్ర, కుండలిని, తంత్రా వేస్ టు సెల్ఫ్ రియలైజేషన్, తత్వశుద్ధి, డైనమిక్స్ ఆఫ్ యోగా, క్రియా యోగా సిరీస్, తంత్ర సిరీస్ రచించారు. క్రియా తంత్ర యోగాలు ఇంగ్లీష్తో పాటు 50 భాషల్లోకి అనువదించారు. 2009వ సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన సత్యానంద సరస్వతి మహాసమాధి పొందారు. ఆయన సమాధి మందిరం సత్యానంద సమాధి స్థల్ ఈ ఆశ్రమంలో ప్రత్యేక ఆకర్షణ. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి వాటి ద్వారా ఒత్తిడి, మధుమేహం, రక్తపోటు, మానసిక రుగ్మతలకు చికిత్సగా ఆయన నిరూపించారు. యోగ నిద్ర అనే ప్రక్రియను ప్రపంచానికి పరిచయం చేశారు. డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ను ప్రవేశపెట్టారు. ఈ విధానాన్ని నిద్రలేమి, ఇన్సామ్నియా చికిత్సల్లో ప్రస్తుతం వినియోగిస్తున్నారు. ధర్మ సన్యాస దీక్ష ద్వారా గృహస్థులు సైతం సన్యాస జీవనాన్ని గడపవచ్చు అని పేర్కొన్నారు. అందుకు కొన్ని మౌలిక సూత్రాల్ని నిర్దేశించారు. చండీ, లలిత, శ్రీవిద్య, శతచండీ మహాయాగాల్ని బహిరంగంగా నిర్వహించి శక్తిమాత అనుగ్రహం అందరికీ దక్కాలి, అమ్మ అందరిది అనే భావాన్ని ప్రచారం చేశారు. యోగా అంటే కేవలం ఆసనాలతో కూడింది కాదు, అది జీవన విధానం. జీవన గతిని మార్చే శక్తి యోగాభ్యాసానికి ఉంది. గృహస్థులు, విద్యార్థులు, రోగులు, సన్యాసులు ఇలా ఎవరికి వారికి ప్రత్యేకమైన యోగాంశాలు ఉన్నాయి. వాటిని ఆచరించడం ద్వారా మీ జీవన శైలిని మార్చుకోవచ్చు అని సత్యానంద సరస్వతి పిలుపునిచ్చారు. అన్నిటికీ మించి అందర్నీ ప్రేమించండి, సేవ చేయండి, దానగుణాన్ని చాటుకోండి అని ఆయన సందేశమిచ్చారు. శరీర శుద్ధికి, ఆరోగ్య లబ్ధికి హఠయోగాన్ని, మనోనియంత్రణకు రాజయోగాన్ని, శక్తి జ్యోతికి క్రియాయోగాన్ని, నిష్కామ సేవకు కర్మయోగాన్ని అవలంబించాలని ఆయన పేర్కొన్నారు. ఇంట్లో ఉంటూ గృహస్థులుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ కూడా పూర్తిగా సన్యాస జీవనం గడపవచ్చు. సన్యాసమనేది భౌతిక వేషం కాదు, అది మానసికపరమైన సంకల్ప దీక్ష అని సత్యానంద సరస్వతి పేర్కొన్నారు. సత్యానంద సరస్వతి గురువు స్వామి శివానంద ప్రఖ్యాత యోగ గురువు. ఆయన సందేశ స్ఫూర్తి ఈ ఆశ్రమ ప్రారంభానికి ప్రాతిపదిక.
శివానంద సరస్వతి అసలు పేరు కుప్పుస్వామి. 1887వ సంవత్సరంలో సెప్టెంబర్ 8న తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని పత్తామడై గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకటస్వామి అయ్యర్, పార్వతి. బాల్యం నుంచే కుప్పుస్వామి ఎన్నో తెలివితేటల్ని ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షించేవారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించిన దైవభక్తితో ఆయన బాల్యంలో ఎక్కువగా ఆలయాల్లోనే గడిపేవారు. ఆలయాల్లో సేవ చేస్తూ సేవా సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు. పాఠశాల చదువుల్లో సైతం అపార ప్రతిభను ప్రదర్శించేవారు. ఆధ్యాత్మిక అనురక్తి, విద్యాభ్యాసం పట్ల ఆసక్తి రెండింటినీ సమాంతరంగా కొనసాగిస్తూ వైద్య విద్యను ఆయన పూర్తి చేశారు. కొంతకాలం మలేషియాలో వైద్యుడిగా సైతం కుప్పుస్వామి సేవలందించారు. వైద్యుడిగా పేదలకు ఉచితంగా ఆయన చికిత్స అందించేవారు. సేవ చేయటాన్ని అప్పట్నుంచే ఆయన ఇతోధికంగా అమలు చేశారు. వైద్య వృత్తి నిర్వహిస్తున్న సందర్భంలోనే ఆయనలో తీవ్రమైన వైరాగ్యం ఏర్పడింది. లౌకిక జీవితం పట్ల విరక్తిని పెంచుకున్నారు. మనిషి స్వస్థతగా ఉండాలంటే శరీరానికి మాత్రమే కాదు, ఆత్మకి, మనసుకు వైద్యం కావాలి అని ఆయన గ్రహించారు. 1923వ సంవత్సరంలో ఆయన మలేషియాలో వైద్య వృత్తిని వదిలి మన దేశానికి తిరిగి వచ్చారు. ఆధ్యాత్మిక అన్వేషణలో భాగంగా రిషికేశ్ చేరుకున్నారు. స్వామి విశ్వానంద సరస్వతి దగ్గర సన్యాస దీక్షను స్వీకరించారు. స్వామి శివానంద సరస్వతిగా సన్యాసాశ్రమ నామధేయాన్ని గురువు ద్వారా అందుకున్నారు. కఠోరమైన తపస్సు, ధ్యానం, యోగ సాధన చేసి శివానంద సరస్వతి అతి కొద్ది కాలంలోనే ఆత్మ సాక్షాత్కారం పొందారు. 1932వ సంవత్సరంలో రిషికేశ్లో శివానంద ఆశ్రమాన్ని స్థాపించారు. 1936వ సంవత్సరంలో ద డివైన్ లైఫ్ సొసైటీని ప్రారంభించారు. శివానంద సరస్వతి బోధనల సారాంశం సేవ, భక్తి, ధ్యానం, జ్ఞానం. ఈ 4 స్తంభాల ద్వారా ఆధ్యాత్మిక సౌధాన్ని ఎవరికి వారు నిర్మించుకోవాలని ఆయన ఉపదేశించారు. ఒక గంట యోగ నిద్ర 4 గంటల సాధారణ నిద్రతో సమానం. యోగాభ్యాసం ద్వారా అద్భుతాన్ని మీరు సొంతం చేసుకోవచ్చని సత్యానంద చెప్పారు. మంత్రదీక్షను ఎవరైనా స్వీకరించవచ్చని ఆయన పేర్కొన్నారు. మంత్రమనేది మనసును పరిశుభ్రం చేసే సబ్బు వంటిది. రోజూ ఒక మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో జపిస్తే చాలు, మనో కాలుష్యం దూరమవుతుందని స్వామీజీ సందేశమిచ్చారు. తంత్రమంటే భయానకం కాదని, అది శక్తి శాస్త్రమని సత్యానంద సరస్వతి పేర్కొన్నారు. మన లోపల ఉన్న శక్తిని మేలుకొలిపేదే తంత్రశాస్త్రమని అన్నారు. గురువంటే వ్యక్తిరూపం కాదు, అది ఒక తత్వమని ఆయన విశ్లేషణాత్మకంగా వివరించారు. మీ హృదయమే గురుపీఠం. ఆ పీఠం అందించే సందేశాన్ని ఆలకించడమే అంతరాత్మ ప్రబోధమవుతుంది. రాబోయే తరాలన్నీ మహిళల వల్లనే అభ్యున్నతి సాధిస్తాయని సత్యానంద సరస్వతి అభ్యుదయకరమైన ప్రకటన చేశారు. స్త్రీలకు క్రియా, యోగ, తంత్ర సాధనలను ప్రకటించి వారి చేత ఆచరింపచేసిన మొట్టమొదటి ఆధ్యాత్మిక గురువు సత్యానంద సరస్వతి. రిఖియా పీఠంలో ఆయన తన చివరి 20 సంవత్సరాలు విశేషమైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా పేద పిల్లలకు ఆహార పంపిణీ అనేది అవలంబించిన ప్రధాన సేవా కార్యక్రమం. పేద పిల్లలకు అన్నం పెట్టండి, అదే మీరు నాకు సమర్పించే గురుదక్షిణ అని ఆయన అనేవారు. ఇప్పటికీ రిఖియా ఆశ్రమ ఆధ్వర్యంలో వందలాది మంది పిల్లలకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. అత్యుత్తమ జీవన విధానానికి ఆయన
దశ సూత్రాల ప్రణాళికను అందించారు. బ్రహ్మముహూర్తంలో లేవండి, జపం చెయ్యండి, ఆసనాలు, ప్రాణాయామం ఆచరించండి, సత్సంగం చేయండి, సేవ చెయ్యండి, సాత్విక ఆహారాన్ని స్వీకరించండి, మిత భాషణ చెయ్యండి, కోపాన్ని నియంత్రించుకోండి, స్వాధ్యాయాన్ని నిర్వహించండి, ఎల్లప్పుడూ పరిశుద్ధమైన ఆలోచనలు చేయండి, అందరి క్షేమాన్ని కోరండి. ఇలా జీవన ప్రమాణాలను ఉన్నతీకరించే పలు సూత్రాలను సత్యానంద సరస్వతి ప్రబోధించారు. సంసార సముద్రతార నౌకాయితాభ్యా గురుభక్తిదాభ్యా అనంత సంసార యోగాభ్యాసాన్ని జీవన విధానంగా ఎలా మార్చుకోవాలో రిఖియా పీఠం దిశానిర్దేశం చేస్తుంది. ఈ ఆశ్రమం నిర్వహించే కార్యక్రమాలు పరమహంస సత్యానంద సరస్వతి బోధనల ఆధారంగా కొనసాగుతాయి. రాజయోగ, హఠయోగ, కుండలినీ యోగ, భక్తి జ్ఞాన కర్మయోగాల్ని సమగ్రంగా ఏకీకృతం చేస్తూ ఈ కార్యక్రమ పరంపర కొనసాగుతోంది. ఆధునిక జీవితంలో అసమతౌల్యాలను సరిచేస్తూ ఆధ్యాత్మిక పరివర్తనకు ఇవి దోహదం చేస్తాయి. సత్యాసక్తులు, కర్మ సన్యాసులు, మంత్రదీక్షితులు, జిజ్ఞాసలు, గృహస్థులు ఇలా అన్ని వర్గాల వారికి ఈ పీఠం ఆధ్యాత్మిక చైతన్యాన్ని అనుగ్రహిస్తుంది. ఎలాంటి జాతి, మత, కుల, వర్గ, వర్ణ విచక్షణ లేకుండా అందరికీ ఆధ్యాత్మిక జాగృతిని అందించాలనేది ఈ పీఠం ప్రధాన ఉద్దేశ్యం. ముఖ్యంగా యోగ సాధన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం ఈ ఆశ్రమ ప్రత్యేకత. ప్రాథమిక స్థాయి, అడ్వాన్స్డ్ బిగినర్లకు మంత్ర ఇనిషియేట్స్ యోగ సాధన రిట్రీట్ పేరుతో 4 రోజుల శిక్షణ, బాలయోగ రిట్రీట్ పేరుతో 8 రోజుల శిక్షణ, కర్మ సన్యాస యోగ సాధన రిట్రీట్ పేరుతో 5 రోజుల శిక్షణ, కర్మ భక్తి జ్ఞాన యోగ రిట్రీట్ వారం రోజులు, చక్రశుద్ధి యోగ సాధన 10 రోజులు, ప్రాణవిద్యా యోగ సాధన వారం రోజులు, జిజ్ఞాస సన్యాస యోగ సాధన రిట్రీట్, క్రియాయోగ తత్వశుద్ధి 5 రోజుల్లో చొప్పున నిర్వహిస్తారు. ఈ ఆశ్రమంలో మరో ప్రధాన శిక్షణాంశం సన్యాస జీవన శైలి. స్వార్థరహితమైన చింతన, ఆంతరంగిక సామర్థ్యం పెంపుదల, సానుకూల దృక్పథం, నిస్వార్థ సేవ, ఆధునిక అవసరాలకు దూరంగా ఉంటూ సాంప్రదాయ విలువల్ని అనుసరించటం ఈ సన్యాస జీవన శిక్షణ శైలి ప్రధాన లక్ష్యం. సంవత్సరం పాటు ఔత్సాహికులు ఈ జీవన విధానంలో శిక్షణ పొంది తమ జీవితాల్ని తీర్చిదిద్దుకుంటున్నారు. ఈ శిక్షణను సూక్ష్మీకరిస్తూ ఆశ్రమ జీవన రిట్రీట్ పేరుతో కనీసం 4 రోజుల పాటు ఔత్సాహికులకు శిక్షణ అందిస్తున్నారు. రిఖియా పీఠం 300 ఎకరాల విస్తీర్ణంలో నెలకొని ఉంటుంది. ఇది సాధారణ ఆశ్రమం కాదు, ఒకప్పుడు ఋషుల తపోభూమిగా వర్ధిల్లింది. 1989వ సంవత్సరంలో ఈ ఆశ్రమం చిన్న కుటీరంగా మాత్రమే ఉండేది. ప్రస్తుతం రిఖియా పీఠం భారీ ఆధ్యాత్మిక నగరంగా పరివర్తన చెందింది. స్వామి సత్యానంద సమాధి మందిరం, యజ్ఞశాల, పంచాగ్ని మందిరం, శ్రీ స్వామి శివానంద కుటీరం, గ్రంథాలయం, మ్యూజియం, స్వామి సత్యానంద కుటీరం, త్రిపుర సుందరి మందిరం, గణేష్ మందిరం, శివ మందిరం, కన్యాభవన్, బాల్భవన్, అన్నపూర్ణ భోజనశాల, అక్షరశాల ఇలా ఎన్నో కట్టడాలు ఈ ఆశ్రమ ప్రాంగణంలో నెలకొని ఉన్నాయి. 128 కుండాలతో ఒకేసారి హవనం చేయడానికి వీలైన శతచండీ యజ్ఞశాల ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. 5 అగ్నుల మధ్యలో ధ్యానం చేసే చిన్న మందిరాన్ని పంచాగ్ని మందిరంగా వ్యవహరిస్తారు. ఈ ఆశ్రమానికి కావలసిన విద్యుత్ అంతా సౌరశక్తి ద్వారానే లభిస్తుంది.
ప్రకృతికి మరింత దగ్గరగా జీవించాలన్న సత్యానంద స్వామి సూక్తికి ఆచరణాత్మక విధానంగా ఈ ఏర్పాటు చేశారు. అక్షరశాలలో స్థానిక బాలబాలికలకు ఉచిత విద్యా బోధన చేస్తారు. ప్రస్తుతం ఈ ఆశ్రమానికి పీఠాధీశ్వరునిగా స్వామి సత్యసంగానంద సరస్వతి వ్యవహరిస్తున్నారు. తన గురువు సత్యానంద సరస్వతి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో యోగాభ్యాసం, సేవ, ధ్యానం, సమాజ సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు. యోగా, సేవ, సాధన, దయ, ప్రేమ, సామాజిక బాధ్యత, ఆత్మశుద్ధి వంటి క్రియాకలాపాల ఆధారంగా ఈ ఆశ్రమ వ్యవహారాలు కొనసాగుతున్నాయి. యోగ సాధన, ఆధ్యాత్మిక చింతన, సేవా ధర్మాచరణల సమ్మిళితంగా రిఖియా పీఠం సనాతన ధర్మ మార్గంలో పురోగమిస్తోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.